ఆల్ వ్లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్‌తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి శ్రావణ మాసం కదండీ! చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులకి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ముందు రోజు పని, తర్వాత రోజు పూజ చేసుకోవాలి అన్న వాళ్ళకి, అలాగే వర్కింగ్ వుమెన్‌కి ఈజీగా అయిపోయే విధంగా నేనైతే ప్రసాదాలు చేసి చూపిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం చూసేద్దాం. చకచకా చేసేద్దాం. ముందుగా కుక్కర్ అయితే తీసుకొని అందులోకి 2 కప్పుల రైస్ అయితే తీసుకుంటున్నాను. ఈ రైస్‌తోనే మనం పులిహోర, దద్దోజనం, పరమాన్నం ఈ మూడిటికి ఈ రైస్ అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. ఒక చిన్ని ఫ్యామిలీకి. సో, ఇప్పుడు రైస్ తీసుకున్నాం గదా! దాన్ని 2 సార్లు శుభ్రంగా కడిగేసి 2 కప్పుల రైస్‌కి 4 కప్పుల వాటర్ అయితే పోసేసుకుందాం. నానబెట్టాల్సిన పనేమీ లేదండి. అప్పటికప్పుడు ఈజీగా మనం ఈ ప్రసాదాలైతే చేసేసుకోవచ్చు. ఎటువంటి హడావిడి లేకుండా చాలా తక్కువ టైంలో అయిపోయే ప్రసాదాలు మీకు చూపిస్తున్నాను. ఇలా 4 కప్పులు వాటర్ పోసేసుకున్న తర్వాత మూత పెట్టేసి, ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసి స్టవ్ వెలిగించా. జస్ట్ 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. 3 విజిల్స్. 3 విజిల్స్ వచ్చేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంది. చూడండి రైస్ అయితే చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్ కింద చేసుకుందాం. ఒక పార్ట్ రైస్ వచ్చేసి మనం పులిహోర అయితే చేసుకుందామండి. చాలా బావుంటుంది. తక్కువ టైంలో అయిపోతుంది. ముందు ఈ రైస్‌ని చల్లారనిద్దాం. చూడండి నేను తీసుకున్న కుక్కర్‌లో హాఫ్ రైస్ వరకు వేసేసాను. ఇప్పుడు కొంచెం దాన్ని స్ప్రెడ్ చేసుకుందాం. ఎందుకంటే త్వరగా చల్లారిపోతుంది ఇలా చేయడం వల్ల. పళ్ళెంలో వేసుకున్నాను నేనైతే. సో, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే రైస్‌ని 2 పార్ట్స్ కింద అయితే చేసుకుందాం. ఇప్పుడు దానిలో ఒక హాఫ్ పార్ట్‌నయితే తీసుకొని మనం ఇలా కొంచెం పెద్దగా ఉన్న గిన్నెలో అయితే వేసేసుకుందాం. మిగిలిన కుక్కర్‌లో ఉన్న రైస్‌ని మనం పక్కన పెట్టేసుకుందాం అండి. ఇప్పుడు దీని అవసరం లేదు. ఇప్పుడు మనం తీసుకున్నాం కదా! ఆ రైస్‌నయితే బాగా మ్యాష్ చేసేసుకుందాం. ఇది దద్దోజనానికి అందుకు ఎంత బాగా మ్యాష్ చేసుకోగలిగితే అంత బాగా మ్యాష్ చేసుకోండి. అమ్మవారికి రైస్‌తో చేసిన ఏదైనా సరే చాలా చాలా ఇష్టమటండి. ఇప్పుడు ఇలా మ్యాష్ చేసేసుకున్న తర్వాత అందులోని 1 కప్పు పెరుగైతే వేసుకుంటున్నాను. పెరుగు వేసేసుకొని మనం బాగా మిక్స్ చేసేసుకుందాం. నేను కూడా యూట్యూబ్‌లోనే చూసాను. మంగళవారం, శుక్రవారం కూడా గుమ్మానికి మామిడాకులు కట్టుకుంటే మంచిదటండి. ఇంక రెసిపీ విషయానికొస్తే గనక పెరుగు చూడండి చక్కగా కలిసిపోయింది కదా! ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మన కుక్కర్‌లో రైస్ ఉంది కదా! దాన్ని కూడా లైట్‌గా మ్యాష్ చేసేసుకుంటున్నాను. ఇదొచ్చేసి పరమాన్నానికి. పరమాన్నం బియ్యం కింద లేదా రైస్ కింద కనిపించకుండా ఉండాలంటే లైట్‌గా మ్యాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ముందుగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాన్నం చేస్తున్నాను. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని అందులోనే ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్న. అందులోనే ఒక టేబుల్ స్పూను జీడిపప్పు వేసి అది లైట్‌గా కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు ఒక అర స్పూను కిస్మిస్ కూడా వేసేసా. ఇవి లైట్ గోల్డెన్ కలర్ రాగానే మనం ఒక బౌల్‌లోకి నేతితో శుద్ధగా తీసేసుకుందాం. చూడండి ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్‌లో 2 కప్పుల పచ్చిపాలైతే పోసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పాలని ఒక పొంగు రానిద్దాం. జస్ట్ ఒక పొంగొస్తే సరిపోతుంది. ఇలా పాలు పొంగుతున్నాయి అన్న టైంలో మంటని లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని అందులో 1.5 టేబుల్ స్పూను చిన్న సగ్గుబియ్యం అయితే వేసుకున్నానండి. త్వరగా ఉడికిపోతాయి. పెద్ద టైం పట్టదు. మీ దగ్గర అవైలబుల్‌గా ఉంటే వేయండి. పెద్ద సగ్గుబియ్యాన్నయితే నానబెట్టుకొని వేసుకోవాలి. సో, పిల్లలతో కుదరదు కాబట్టి నేను చిన్న సగ్గుబియ్యాన్నే యూజ్ చేస్తాను ఎప్పుడు కూడాని. అవి వేసేసి ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. చాలా ఈజీగా అయితే ఉడికిపోతాయి. చూడండి చాలా తక్కువ టైంలోనే ఉడికిపోయినాయి. 2 నిమిషాలు కూడా పట్టలేదు. చూసారా? ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగానే మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా కుక్కర్‌లో రైస్‌ని, దాన్ని ఇందులో అయితే వేసేద్దాం. మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇప్పుడు మనం ఒకసారి కలుపుకుందాం. ఈ పాలలో మన రైస్ ఇంకొంచెం సేపు ఉడకాలండి. ఏంటంటే చూడండి ఇప్పుడు కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంది కదా! మనం ఒక 5 మినిట్స్ అలా లో ఫ్లేమ్ మీద వదిలేసామంటే చక్కగా ఉడికిపోతుంది. చూడండి 5 నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఉంది. చక్కగా ఉడికిపోయింది పాలలో అన్నం అయితేని. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి
పక్కకు దించేసుకుందాం. ఇప్పుడు అందులోనే ఒక పావు స్పూన్ యాలకుల పొడి, ఒక కప్పు బెల్లం తురుము. బెల్లం సన్నగా తురుముకోండి. ఈజీగా మెల్ట్ అయిపోతుంది. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసా. అందులోనే నెయ్యి ఉంది కాబట్టి ఇంక ఎక్స్ట్రా అయితే యాడ్ చేయట్లేదు. వేడిగా ఉన్న దాని మీద మనం బెల్లం వేసి జస్ట్ ఇలా మిక్స్ చేయగానే చూడండి బెల్లం చక్కగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది కొంచెం పలచగానే ఉంది. బట్ 10 నిమిషాల తర్వాత ఇది దగ్గరికి అయిపోతుందండి. పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దద్దోజనం కోసం మనం ముందుగానే రైస్‌ని తీసుకొని మ్యాష్ చేసుకొని అందులోనే పెరిగేసి మిక్స్ చేసుకున్నాం కదా! ఇప్పుడు అందులోని కాచి చల్లార్చిన పాలు ముప్పావు కప్ అయితే తీసుకున్నాను. ఎంత కావాలో మనకి కరెక్ట్‌గా తెలీదు కాబట్టి కొంచెం పలచగా అవ్వాలి కాబట్టి మనం కొద్దిగా పాలు వేసుకొని మిక్స్ చేసుకుందాం. నాకిక్కడ అయితే ఒక కప్పు పాలు పట్టాయండి. ఎందుకంటే నేను మళ్ళీ ఒక పావు కప్పు పాలైతే యాడ్ చేసుకున్నాను. అంటే ఒక కప్పు పాలైతే కరెక్ట్‌గా సరిపోతాయి. ఒక కప్పు పెరుగు, ఒక కప్పు పాలు కరెక్ట్ కన్సిస్టెన్సీ. మరొకసారి దీన్ని మిక్స్ చేసేసుకుందాం. మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని ఇప్పుడు అందులోనే ఒక స్పూను నెయ్యయితే వేసుకుంటున్నాను. అందులోని ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని ఒక్క నిమిషం ఫ్రై అవనిద్దాం. ఇలా ఫ్రై అయిపోతుంది అన్న టైంలోనే అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, ఒక ఇంచు అల్లం పైన చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. అందులోని ఒక్క పచ్చిమిరపకాయి కట్ చేసుకొని వేసేసుకుంటున్నా. వీటన్నిటిని బాగా వేగనివ్వండి. పోపు బాగా వేగితే బావుంటుంది. ఇప్పుడు అందులోని ఒక 10 లేదా 15 మిరియాలైతే వేసుకోండి. ఈ ఘాటు సరిపోతుంది. మిరియాల్లో ఘాటయితేని మనం పచ్చిమిరపకాయలు ఏమీ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందులోని కొద్దిగా కరివేపాకు వేసేసి వీటిని బాగా వేయించుకుందాం. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అందులోని ఒక పావు స్పూను ఇంగువ అయితే వేసుకుందాం. గుళ్ళో ప్రసాదంలా ఉంటుందండి. అయ్యయ్యో! చెప్తూ మర్చిపోయా. పరమాన్నంలో పచ్చకర్పూరం కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇందాక పాలు, పెరుగు, రైసు కలిపెట్టుకున్నాం గదా! అందులోని రుచికి సరిపడగా ఉప్పు వేసేసుకొని, మనం ఇప్పుడు పెట్టుకున్న పోపుని అందులో వేసేసుకుందాం. నేతితో పోపు పెట్టుకుంటే చాలా బావుంటుంది దద్దోజనం అయితేని. అమ్మవారికి కూడా చాలా ఇష్టమైన ప్రసాదాల్లో ఇదొకటి. ఇప్పుడు మన దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. దాన్ని బాగా మిక్స్ చేసుకొని అమ్మవారికి ప్రసాదంగా నివేదించడమే. చాలా సింపుల్‌గా అయితే దధ్యోదనాన్ని రెడీ చేసేసుకున్నాము. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందాక మనం తీసుకున్న ప్యాన్‌నే మరొకసారి స్టవ్ వెలిగించుకొని పెట్టుకున్నాను. అందులోనే ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోని ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసి అవి లైట్‌గా ఫ్రై అయిన తర్వాత అందులోని ఒక టేబుల్ స్పూను శనగపప్పు, ఒక టేబుల్ స్పూను మినపప్పు వేసి వీటిని బాగా వేయించుకుందాం. ఒక 70% అయితే వేగాలి. వేగిన తర్వాత అందులోని ఒక స్పూను ఆవాలు, ఒక స్పూను జీలకర్ర, 2 ఇంచుల అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అందులోనే 4 పచ్చిమిరపకాయలు వేసేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం. పోపు చక్కగా వేగాలి. ఇప్పుడు అందులోనే ఒక టేబుల్ స్పూను జీడిపప్పు, కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు. నేనిప్పుడు ఎండుమిరపకాయలు వేయడం మర్చిపోయానండి. తర్వాత అయితే 2 ఎండుమిరపకాయలు కట్ చేసుకొని అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా బాగా వేగాలి పోపులన్నీ కూడా. వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అందులో ఒక అర స్పూను పసుపు. ఇది ఆర్గానిక్ పసుపండి. అందుకు కొంచెం వేస్తే సరిపోతుంది. మీకు కలర్‌ఫుల్‌గా కనిపించాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇలా వేగింది కదా! ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఒక 3 నిమ్మకాయలైతే తీసుకున్నా. 3 నిమ్మకాయలు కట్ చేసి రసం అయితే తీసేసుకొని అందులోనే రుచికి సరిపడగా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని మనం ముందుగా చల్లార్చి పెట్టుకున్న రైస్ ఉంది కదా! పళ్ళెంలోకి తీసుకున్నాం. అందులోకి ఈ నిమ్మరసాన్ని, ఉప్పును అయితే వేసేసుకుందాం. ఇప్పుడు అందులోనే మనం ముందుగా పోపు పెట్టేసుకున్నాం కదా! అది కూడా చల్లారిపోయిందండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుంటే మనకి పులిహార, నిమ్మకాయ పులిహార అనేది రెడీ అయిపోతుంది. డిస్క్రిప్షన్‌లో ప్రసాదాల అన్నిటి లింక్సు పెడతాను. మీకు నచ్చితే గనక చూడండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ అమ్మవారికి ప్రసాదంగా నివేదించడమే.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.